నమస్తే. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ చాలా దుమారం రేపుతున్నాయి. హిందువుల పైన చేసి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ, బీజేవైఎం సంబంధించి ఏబీవీ అందరూ కూడా కంప్లీట్‌గా బీజేపీ పార్టీ అంతా కూడా రోడ్ పైన నిరసనలు తెలుపుతా ఉన్న పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హిల్ట్ పైన కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. మాట్లాడడం మనతో పాటు దీనిపైన మాట్లాడే టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఏం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా కమెంట్ చేయడం మా హిందూ సోదరులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇక ముస్లిం సీఎం అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం చేస్తారు బీజేపీ నాయకులు. ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళ మాటలు అర్ధరహితం, వాళ్ళు పిచ్చ మాటలని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు మతం మీద బతికే బతుకులు, మతాన్ని అడ్డుపడి చేసే రాజకీయాలు వాళ్ళది. చచ్చినోడు పేరాలు వేలుకునే బతుకులు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా హిందువులు కించపరచలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం మా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా అధ్యక్షుడికి దిశానిర్దేశం చేస్తూ అందులో భాగంగా ప్రాక్టికల్గా అసలు హిందూ దేశం అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంది, అసలు భారతదేశ నిర్మాణం ఏంది, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, భిన్న ఆలోచన విధానాలు, భిన్న జాతులు మిళితం అంటే భిన్నత్వంలో ఏకత్వమే హిందూత్వం. అది భారతదేశం. అదే చెప్తూ 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈ కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ దేశాన్ని ఒకటిగా ఉంచడంలో, ఈ దేశ పరిపాలించడంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచన విధానంతో ఉంది. ఇది మా పార్టీ డిఎన్ఏ. భారతీయుల డిఎన్ఏ ఏదో కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ కూడా భిన్నత్వంలో ఏకత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే నిజం కాదా? మనకి ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ముక్కోటి దేవతలు ఉండబట్టే కదా ముక్కోటి ఏకాదశి వచ్చేది. ఆయన అది చెప్పాడు, ముక్కోటి దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం. నేను అయ్యప్ప మాలేసుకుంటా, నా భార్య భవానీ మాలేసుకుంటుంది, నా పెద్ద కొడుకు ఏం వేసుకుంటాడు, ఆంజనేయ స్వామి మాలేసుకుంటాడు, మా చిన్న కొడుకు శివ మాలేసుకుంటారు. మేము నలుగురు 4 మాలేసుకుంటాం. కానీ అందరు దేవుళ్ళు గౌరవిస్తాం. ఆయన అదే చెప్పాడు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ప్రాక్టికల్గా. నేను ముఖ్యమంత్రి కాకముందు, నేను పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అనేక మంది నన్ను వ్యతిరేకించారు. నేను అందరి ఇళ్ళకెళ్ళి దండం పెట్టి వాళ్ళందరినీ ఏకమత్యం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చాను. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం 10 సంవత్సరాలు ఉండబోతుంది. మీరు జిల్లా అధ్యక్షులుగా పూర్తి బాధ్యతలు ఇస్తున్నాము. మీరు కూడా ఎటువంటి ఈగోలకు పోకుండా అందరినీ కలిసి కోఆపరేట్ చేసి చేయమని, దానికి మన హిందూ మతమే ఉదాహరణ. ఇంతమంది దేవుళ్ళు ఉన్నాము అని మంచిగా హిందూ ధర్మం గురించి, మన జీవన విధానం గురించి ఆయన చాలా పాజిటివ్గా చెప్తే, ఈ సన్నాసిగాళ్ళు దాన్ని రాంగులో తీసుకెళ్ళి దాన్ని కట్ పీసులు చేసి దాన్ని వాళ్ళ మతాన్ని రంగు పులివి ముస్లిమ్స్ అంటారు, క్రిస్టియన్ అంటే ఎందుకు అంటాం బ్రదర్? అసలు అంటే హిందూ దేవుల పైన అనేంత ధైర్యం ఉన్న రేవంత్ రెడ్డి ముస్లిం దేవుల పైన వాళ్ళ అల్లా పైన అంటారా అని చెప్పేసి అడుగుతాను. మాట అడిగే సన్నాసికి ఏం చెప్తున్నామంటే, హిందూ దేవులు మేమేం అనలేదు, మీరు హిందూ దేవుల మీద విలువ లేదు, హిందూ మతం మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద మీకు నిబద్ధత లేదు, విశ్వాసం లేదు, కాబట్టి మీరు బయట మాట్లాడతారు. మేము, మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందూ ధర్మాన్ని మేము అన్వయించుకొని, మేము జీవన విధానంలో కలుపుకొని మేము ఇలా జీవిస్తున్నాం. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో, సమాజం ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ మనమంతా ఒకటే అని చెప్పి మేము చెప్పాం. ఎంతమంది చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేనైతే హిందూ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి అని హ్యాట్సాప్ చెప్తున్నా. ఒక హిందూగా ఇక నేను కూడా ఇన్ని దేవుళ్ళు కలిపి కంకణం కట్టుకున్నా కదా, వాళ్ళు ఒక్కరే పూజిస్తున్నారా? వాళ్ళకి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మీద అభివృద్ధి మీద రమ్మనండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో, బీజేపీ వచ్చి 2 సంవత్సరాల అధికారంలో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చారు, మూసి ప్రక్షాళనకు వాళ్ళు ఎన్ని నిధులు ఇస్తారు, మెట్రో విస్తరణకు ఎన్ని నిధులు ఇస్తారు, త్రిపురారికి ఎన్ని నిధులు ఇస్తారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్ర వీటి మీద రమ్మను దమ్ముంటే. డాలర్ రేటు 2014లో 60 రూపాయలు, ఈ రోజు 90 రూపాయలు. 60 సంవత్సరాలు 60 రూపాయలు అయింది, 11 సంవత్సరాలు 90 రూపాయలు. దీనికి సమాధానం చెప్పని దమ్ముంటే ఇది వదిలిపెట్టి దేవుళ్ళని తప్పట్టారు, దేవుళ్ళ గురించి మాట్లాడారు, ఇవన్నీ పిచ్చి మాటలు. మా ముఖ్యమంత్రి ఎక్కడ దేవుళ్ళని కించపరచలేదు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దేవుళ్ళందరూ ఎలా ఉన్నారో, మన జీవన విధానంలో భాగంగా ఉన్నారు. ఆయన పూర్తి హిందుత్వవాది. ఆయన మేమందరం హిందుత్వవాది, మేము జన్మతర హిందువులు, మేము మంచి దేవాలయ పూజ చేద్దాం. సన్నాజిగా తెలియలేదు. వేరే మతాలను ఎందుకంటాం బ్రదర్? అడుగుతున్నాం బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని ఎందుకంటాం? మేము ముస్లింస్ అనం, బుద్ధులను అనం, జైన మతాన్ని అనం, క్రిస్టియానిటీ అనం, ఏ మతాన్ని అనము. వాళ్ళని కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఈ భారతీయ చరిత్రలో 4000 సంవత్సరాల క్రితం దుర్యోధనుడు కూడా మహాభారతంలో భిన్న జాతులు, భిన్న ధృవాలు, భిన్న ఆలోచనలు, భిన్న ప్రాంతాలు, భిన్న రాజ్యాలు ఉన్న ఈ సుశాల భారతదేశాన్ని చెప్పి అప్పుడు కూడా చెప్పాడు. అది మా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. మా ముఖ్యమంత్రి అదే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? వేదిక ఏంది, మా జిల్లా అధ్యక్షులకి దిశానిర్దేశం చేస్తూ మా ముఖ్యమంత్రి చెప్పారు. నేనైతే మా ముఖ్యమంత్రి మాటలకు గర్వపడుతున్నా. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మా హిందూ ధర్మాన్ని, మా హిందూ జీవన విధానాన్ని మాకు అన్వయించుకోమన్నారు. ఎస్, మేము అన్వయించుకుంటాం అన్న. మీరు చెప్పినట్టుగానే ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి మనాన్ని గౌరవిస్తాం. అది మా హిందూ ధర్మం. ఆర్ఎస్ఎస్ కూడా వాళ్ళ చీప్ ఆర్ఎస్ఎస్ కదా, ఆర్ఎస్ఎస్ బాటలో భారతీయ జనతా పార్టీ నడిచేది. ఆర్ఎస్ఎస్ కూడా చీపుడు అనేక సార్లు చెప్పాడు. హిందూ మతం అనేది ఇది మతం కాదు. ఈ భారతదేశంలో హిందూ మతం లాగా
జైన మతం, బౌద్ధ మతం, పార్సీ మతం, ఎన్నో మతాలు పుట్టినాయి. అలా హిందూ కాదు, మతం కాదు, ఇది ఒక జీవన విధానం. అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు, మన జీవన విధానం అన్వయించుకోడు. ఆయన కూడా చెప్పాడు, ఆయన జీవితాన్ని అన్వయించుకోడు. ఎంత మంచి చెప్పాడు బ్రదర్. అది అర్థం చేసుకునే వాళ్ళకి తెలిసింది. ఈ బీజేపీలకు అర్థం కాదు, వాళ్ళ బతుకంతా మతంతో రాజకీయాలు. కాబట్టి వాళ్ళ మాటలు పిచ్చి ప్రేరేపణగా కొట్టేస్తున్నాం. కానీ మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బిడ్డ మంచిగా ఉండదు. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రతి సన్నాసి గాడు ఏది పడితే అది మాట్లాడుతుంది. అది తప్పని చెప్తున్నాం. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనలో హిల్ట్ భారీ పెద్ద కుంభకోణం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కుంభకోణాలని బయట పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్తారు. ఏం చెప్తారు? హిల్ట్ అనేది ఒక ప్రభుత్వం తీసుకున్న విధానం. మేము కేటీఆర్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ముఖ్యమంత్రి కుమారుడుగా, మీరు మాజీ మంత్రిగా 10 సంవత్సరాలు చేసిన మంత్రిగా ఒక పార్టీ నడిపించే సిగ్గు శరం ఉందా కేటీఆర్? ఒక మంత్రి మండలిలో ఒక నిర్ణయం తీసుకుంటే ఒక దొంగల అధికారులు ఒక 4-5 ఎవరిలో పెట్టుకున్న లోపల అది బయట తెప్పించుకొని ప్రభుత్వ పాలసీ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ పాలసీని బహిర్గతం చేసిన సన్నాసివి, అసలు నీకు నైతికత ఉందా? ఈ రోజు భారతదేశం రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యంతో గాలి పీల్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అలాంటి పరిస్థితి భవిష్యత్తు తెలంగాణకు రావద్దు, హైదరాబాద్కు రావద్దు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలన్నీ రింగ్ రోడ్ అవతల షిఫ్ట్ చేసి దాన్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగిద్దామని ఏ భూమి ఓనర్లు అయితే ఉన్నారో యాజమాన్యం అది బహిర్గతమైంది. చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా అది చేస్తే నువ్వు తప్పుడు పని చేసి తప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తప్పుతో ప్రజలను పట్టిస్తూ సిగ్గు లేకుండా పారిశ్రామికాలు తిరుగుతూ నువ్వు అధికారంలో దొంగ జీవోలు లేదా? మా మంత్రులు చెప్పలేదు, జీవోలను తీసి బయట పెట్టలేదా? ప్రజలు గమనిస్తున్నారు. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీ దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ దాని పాడి మీద పడుకోండి, ఇంకా మోసపోటుగా మిగిలింది. కాబట్టి అది పిచ్చి మాటలు, కేటీఆర్ మాటలు ఎవరు నమ్మరు. ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో ఇంకో చర్చ చాలా బలంగా నడుతుంది. పవన్ కళ్యాణ్ అంటే ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో తెలంగాణ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏపీకి తగిలింది అని చెప్పి ఈ విధంగా మాట్లాడారు. సో దానికి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సో ఏం చెప్తారు మీరు? ఆ కమెంట్స్ పైన ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా అది తెలంగాణ వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాం, మీరు అనాలోచితంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, యాదృచ్ఛికంగా అన్నారా, ఏదేమైనా సరే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక పార్టీని రన్ చేసినప్పుడు మనము ప్రాంతాల వారీగా విడిపోయాం తప్ప మనం మనసులు విడిపోలేం. మనమంతా తెలుగు వ్యక్తులం. మీ అన్ని ఇక్కడ ఇల్లు ఉన్నాయి, ఇక్కడే ఉంటున్నారు, మీరంతా వారానికి ఒకసారి వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ వచ్చిపోతుంటాము. మనమంతా అన్నదమ్ములా ఉండాలి తప్ప ఇలాంటి విషపూరితం కక్కే వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తున్నాము, మీరు క్షమాపణ చెప్పండి, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏదున్నా మనం కూడా అలానే మాట్లాడి ఇంకో నాయకులు అలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారైనా మేమైనా బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మనం ఒక వ్యాఖ్యలు చేసినప్పుడు విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేస్తే మిగతా వాళ్ళు బాధలు పడతాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, మా ముఖ్యమంత్రి గారు ఏమనుకుండానే మా ముఖ్యమంత్రి చాలా మంచిగా మా హిందూ ధర్మాన్ని, హిందూ జీవన విధానాన్ని అన్వయించుకొని మేము చెబితే వాళ్ళు తట్టుకోలేపారు. ఎందుకంటే అరే మేము వీళ్ళు కూడా హిందువులు అయిపోతారు అని చెప్పి మేము నిజంగా హిందువులం కదా, ఆ సంగతి తెలియట్లే కిషన్ రెడ్డికి. కాబట్టి ఇది వ్యాఖ్యలు దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ గారు వాటిని విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఫైనల్గా చెప్పండి, రవీంద్ర భారతి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంబంధించి ఆయన విగ్రహం ఏ విధంగా పెడతారు? ఇక్కడ గద్దర్ది పెట్టాలి కానీ అందరి స్టేజ్ పెట్టాలి కానీ తెలంగాణ వ్యతిరేకి అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెడతారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమకారులు వాళ్ళందరూ నిరసన తెలిపారు. సో ఏం చెప్తారు మీరు ఆ విగ్రహం? కళాకారులకి ప్రాంతీయ భేదాలు ఉండవు. కళాకారులు ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని పరిమితం చేయలేము. వాళ్ళంతా ఒక స్థాయి మించిపోయిన వాళ్ళు. ఇవాళ కొణిజేటి రోషి గారు ఇవాళ వర్ధంతి, ఇవాళ మేము కొణిజేటి రోషి గారు స్మరించుకున్నాం ఆ జయంతి వర్ధంతులు అన్నిటికీ. అదేవిధంగా పాత ముఖ్యమంత్రి జయంతి వర్ధంతి చేసుకుంటాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మేధావి, మంచి గాయకుడు, కొన్ని వేల లక్షల పాటలు పాడిన వ్యక్తి, అనేక మందికి ఆదర్శప్రాయుడు. మనం కళాకారులను ఎప్పుడు కూడా ప్రాంతీయ భావంతో చూడటానికి వీల్లేదు. గద్దర్ గారి బొమ్మలు పెట్టుకుంటాం, అందశ్రీ గారి బొమ్మలు పెట్టుకుంటాం. ప్రతి కళాకారుని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘనంగా సత్కరిస్తుంది, ఘనంగా వారికి ఇవ్వాల్సి విలువిస్తుంది. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పార్టీ, కొంతమందిని పొంచి మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి మధ్య విభేదాలు రుచుకొచ్చి మతత్వం రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేయడం ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల విఘ్నులు, తెలంగాణ ప్రజల మేధావులు, ఇలాంటి వాడికి పడరు. ఈరోజు ట్యాంక్ బండి మీద అంతమంది విగ్రహాలు ఉన్నాయంటే వాళ్ళందరూ జాతికి, ఈ దేశానికి, ఈ ప్రాంతానికి ఏదో ఒక రూపంలో సేవలు అందించిన వ్యక్తులే. వారిని స్మరించుకోవడం తప్పులేదు. కాబట్టి ఇలాంటి విష ప్రచారాన్ని చేసి సమాజాన్ని చీల్చొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పద్మశ్రీ వచ్చింది, పెద్ద గాయకుడు, ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి, కాబట్టి అనేక పర్యాలు ఈ ప్రాంతంలో పర్యటించిన వ్యక్తి. ఇలాంటి వాటిలో మనము కొంచెం మెచ్యూర్గా ఆలోచించి ప్రాంతాలకి అతీతంగా వాళ్ళ భావజాలాన్ని వ్యక్తి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇది దురదృష్టకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అందరూ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.
ఇది సత్యం శ్రీరంగం గారు చెప్తా ఉన్నారు. సో తెలంగాణలో కావాలని రెచ్చగొడుతూ ప్రాంతీయవేదం కావచ్చు, మత కళలని కూడా రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఎవరి కోసం సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ YNT ఫ్రమ్ హైదరాబాద్.